హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కోట్ వ్లాగ్స్. టుడే ఈ రోజైతే ఆంధ్ర స్టైల్ ఎండి చేపల కర్రీ చేసుకుందామండి. ఎండి చేపల కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నవి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు. నా దగ్గర అయితే ఎండి చేపలు కొద్దిగా ఉన్నాయి. ఎండి చేపలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, చింతపండు, అలాగే కొత్తిమీర, కోడిగుడ్లు ఎండి చేపల కూర ఎలా చేయాలో ఈరోజు అయితే మన వీడియోలో చూద్దాం. ఓకే అండి. ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసి ఎండి చేపలు అయితే ముందు మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగాని అయితే ఫ్రై అని తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత టమాటో, కోడిగుడ్లు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. టమాటాలు బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు కొంచెం 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం, కోడిగుడ్లు అయితే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. ఎండి చేపలు కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ ఎండి చేపలు కోడిగుడ్ల కూర రెడీ. వైట్ రైస్, కోడిగుడ్లు ఎండి చేపల కూరలోకి వైట్ రైస్.